హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇప్పుడు చిక్కుడుకాయలు చాలా బాగా దొరుకుతున్నాయి కదా. అండ్ ఈ చిక్కుడుకాయలు వచ్చేసరికి మా మమ్మీకి మా నాన్నమ్మ ఊరి దగ్గర నుంచి తెచ్చిచ్చింది. ఆర్గానిక్ చిక్కుడుకాయలు అనమాట, ఫ్రెష్గా ఉన్నాయి. వీటిని నీట్గా వాష్ చేసేసుకొని తడి మొత్తం పోయే వరకు నీట్గా తుడుచుకొని సైడ్స్ ఏవైతే ఉంటాయో అవి తీసేసి ఆయిల్లో కొంచెం ఇట్లా ఫ్రై చేసేసుకుంటుంది. సో ఇదేంటి అనేది చెప్పలేదు కదా ఇంతకీ. ఇది చిక్కుడుకాయ పచ్చడి చేశారు మా మమ్మీ, చాలా బాగా వచ్చిందని చెప్పారు. నేనైతే ఇంకా టేస్ట్ అయితే చూడలేదు, బట్ మా మమ్మీ చెప్పారు చాలా చాలా బాగుంది అని చెప్పి. వేయించుకొని పక్కన పెట్టుకొని చింతపండు నానబెట్టి గుజ్జు తీసుకొని దాన్ని కూడా బాగా ఉడికించుకోవాలి, నిలువ ఉండటానికి అనమాట ఇది ప్రాసెస్. అండ్ ఒక 2 or 3 స్పూన్స్ ఆవాలు అండ్ 1 స్పూన్ మెంతుల్ని డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ వేసేసుకొని దీంట్లోకి ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, కరివేపాకు అండ్ వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసుకొని కొంచెం ఇంగువ వేసేసి పోపు పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారే వరకు పక్కన ఉంచుకోవాలి. వేయించుకున్న చిక్కుడుకాయల్లో చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, ఆవాలు, మెంతుల పొడి, పసుపు వేసి బాగా కలుపుకోవాలి. కారం అండ్ ఉప్పు వచ్చేసరికి మీ స్పైసీనెస్కి తగ్గట్టు వేసుకుంటే సరిపోతుంది. కొంచెం తక్కువే వేసుకోండి, ఒకవేళ సరిపోలేదు అనుకుంటే నెక్స్ట్ డే అయినా మళ్ళీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. అండ్ ఒక 1 or 2 days తర్వాత మనకి తినడానికి రెడీ అయిపోతుందంట ఈ పచ్చడి. నాకు చూస్తుంటేనే తినాలనిపించింది, చాలా బాగుంది చూడటానికి. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఈ పచ్చడిని? ఒకవేళ ట్రై చేసి ఉంటే కమెంట్ సెక్షన్లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.